ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలాంటి వాణ్ణి ఎలా కన్నారు మావయ్య? కన్నాకే తెలిసిందమ్మా వాడు అలాంటి వాడని. అయినా వాడేమన్నా జ్యువెలరీ షాప్లో ఆర్నమెంటా డిజైన్ మార్చేవండి అని దేవుడిని అడగడానికి ఏం మాట్లాడుతున్నావమ్మా? మావయ్య, ఇక్కడ నేను టెన్షన్ పడుతుంటే అది పట్టించుకోకుండా మీరు కూడా భలే మాట్లాడుతున్నారు. ఓహో, అంటే ఇప్పుడు నువ్వు టెన్షన్ పడుతున్నావా? అవును. వాడు టెన్షన్ పెట్టాడా? అవును. మరి ఆ విషయం చెప్పకుండా వాడి పుట్టుపురోత్తరాల గురించి మాట్లాడతావేంటమ్మా? ఏం టెన్షన్ పెట్టాడు? రేపు నాన్న నన్ను దత్తత తీసుకుంటే పర్మనెంట్ గా ఆఫీస్కి రావద్దంటున్నారు. జాబ్ నుంచి తీసేస్తానంటున్నారు. వాడలా అనకపోతే ఆశ్చర్యపోవాలి గాని అంటే ఆశ్చర్యమే ఉందమ్మా. అలా కాదు మావయ్య, నా జాబ్ పోకుండా రేపు దత్తత ఆగకుండా ఏదైనా ఐడియా ఇవ్వండి. భూమి, ఐడియా ఇచ్చే టాలెంటే నాకుంటే ఇక్కడ మీ మీరా అత్తయ్యని అక్కడ మీ శారద అత్తయ్యని ఇద్దరిని బాగా చూసుకునేవాడిని కదమ్మా. అది కుదిరే పనేనా? ఆహా, అస్సలు కుదరదు కదా. కదా, అలాగే నువ్వు చెప్పేది కూడా అస్సలు కుదరదు. భూమి, నిన్ను వాడు తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడే చెప్పాను నిన్ను వాడితో వెళ్ళిపోమని. అప్పుడు నాన్న కావాలన్నావు, నేను ఏడుస్తూ వాడు కావాలన్నావు, ఇప్పుడేమో ఇద్దరూ కావాలంటున్నావు. నీకు కావాల్సింది ఐడియా కాదమ్మా, ఇద్దరిలో ఎవరి దగ్గర ఉండాలి అనే డెసిషన్ అది నువ్వే తీసుకోవాలి. మీకేమైనా పిచ్చా? పూరి ఇంట్లోనే ఉంది. గగన్ ఏ క్షణంలోనైనా రావచ్చు. ఇప్పుడు మీరెందుకు వచ్చారు? శారదా, ఇలాంటి షర్ట్ నేను వేసుకుంటే నీకు చాలా ఇష్టం కదా, అందుకే నేనెలా ఉన్నానో నువ్వు చెప్తే తెలుసుకుందామని వచ్చాను. ఏంటి, అది కనుక్కుందామని ఇక్కడి దాకా వచ్చారా? అసలు మీకు బుద్ధుందా? ఉదయం జరిగింది సరిపోదా? గగన్ కంట్లో పడి మీతో పాటు నన్ను కూడా వాడితో చివాట్లు కాయిస్తారా ఏంటి? శారదా, ఇన్ని డైలాగులు చెప్పే బదులు అసలు నేను ఈ షర్ట్లో బాగున్నానా లేదా అని ఒక్క మాటలో చెప్తే అయిపోయేదిగా. బాగున్నారు, చాలా బాగున్నారు. చాలా, ఇక బయలుదేరండి. ఈ మొక్క అడగడానికైతే మీరు రానవసరం లేదు. ఈ డ్రెస్తో దిగిన ఒక్క ఫోటో పెట్టుంటే చెప్పేసేదాన్ని. అంటే వాట్సాప్లో రిప్లై పెడితే ఇప్పుడు తమరు లైవ్లో ఇస్తున్న ఎక్స్ప్రెషన్స్ నాకు కనిపించవు కదా, అందుకే నేరుగా వచ్చా. ఓ స్వామి, మీకొక దండం. మీరు వెళ్తే వెళ్ళండి, లేకపోతే ఇక్కడే ఉండి మన వాడికి కనపడి తిట్టు తినండి. నేనైతే వెళ్ళిపోతున్నాను. ఒక సూపర్ గుడ్ న్యూస్ తో వచ్చాను, వినాలని లేదా? లేదు, ఏదైనా ఉంటే రేపు మాట్లాడదాం. ఈ రోజు భూమి గగన్ కలిశారు. నిజంగానా? నిజంగా. ఎక్కడ కలిశారు? దగ్గరకు వస్తే చెప్తా. చెప్పండి, ఎక్కడ కలిశారు? ఆఫీస్లో. ఎవరు ఆఫీస్లో? ఇంకెవరు, మన గగన్ ఆఫీస్లో. వాడి ఆఫీస్కి భూమి ఎందుకెళ్ళింది? వాడు పిలిచాడా? పిలవకుండానే వెళ్ళింది. వాడి పిఏ పోస్టులకి ఇంటర్వ్యూలు అవుతున్నాయి, భూమి కూడా వెళ్ళింది. మన గగను భూమికి పిఏగా ఉద్యోగం కూడా ఇచ్చాడు. షాక్ అయ్యావు కదా? ఇది తెలిసినప్పుడు నేను కూడా ఎగ్జాక్ట్ గా ఇలాగే షాక్ అయ్యాను. అవును, మీకెలా తెలిసింది? అంటే పొద్దున్నే చెప్పా కదా, మన ఇద్దరి ఎజెండా భూమిని గగన్ని కలపడమే అని. అందుకే భూమి మీద ఒక కన్నేసి ఉంచాను. తన ఇంటర్వ్యూకి వెళ్తుంటే ఫాలో అయ్యి తెలుసుకున్నాను. అయినా మన వాడంటే ఇష్టం లేనప్పుడు వద్దు, ఇష్టం ఉంది. పొద్దున్నే చెప్పాగా, ప్రేమే లేదు. సరే, మీరు చెప్పినట్టే ప్రేమ లేనప్పుడు మరి వాడి దగ్గరికి ఉద్యోగానికి ఎందుకు వెళ్ళినట్టు? శ్రీరామచంద్ర, శారద గారు, మిమ్మల్ని అప్పుడప్పుడు బుర్ర వాడమని చెప్తూ ఉంటాను, కానీ మీరు వాడరు కదా. ఇప్పుడు గగన్ గాడు ఎవరికైనా పడిపోతాడేమోననే భయంతో భూమి వాడికి కాపలాగా వాడి దగ్గరే పిఏగా చేరింది. అంటే గగన్ ఎవరికీ పడిపోకూడదు అని తను ఆలోచిస్తోంది అంటే తనకి మనసులో వాడి మీద ఏదో ఉన్నట్టే కదా. అంటే తనకి మనసులో వాడి మీద ఏదో ఉంది అంటే మన భూమి గగన్ని ప్రేమిస్తోంది అనే కదా. అబ్బా, ఎంతైనా మీ చదువుకున్న బుర్రేనండి. అంటే
భూమి కూడా మన వాణ్ణి ప్రేమిస్తుందన్నమాట. ఇప్పటిదాకా నేను చెప్పింది అదే కదే నా ముద్దుల ముద్దు. చాలు చాలు, అంతటితో ఆపండి మీ సరసాలు. సర్లేండి, సరసాలాపి నక్షత్ర పేరుతో వాళ్ళిద్దరిని రెచ్చగొట్టే ప్లాన్ యొక్క వివరాలు చెప్తాను, విను. ఆ నక్షత్ర అంటే గుర్తొచ్చింది. ఆ తల్లి పిల్ల ఈరోజు నాకు తలపోటులా చుట్టుకున్నారు. ఏ తల్లి పిల్ల? ఆ అపూర్వ నక్షత్ర. ఏమైంది? శారదా, సూపరు. ఏంటి అది? కాఫీతో నా నోటిని అంటించటం మీకు సూపర్గా ఉందా? అందుకు నేను సూపర్ అనలేదు. మన ప్లాన్కి ఈ సిచ్యువేషన్ సరిగ్గా సెట్ అయినట్టుంది, అందుకు సూపర్ అన్నాను. రేపు నువ్వు పంచే గగన్ గాడు ఆఫీస్కి వెళ్లే టైంలో చిన్న డ్రామా స్టార్ట్ చేయి. వాళ్ళు సంబంధం అడగడానికి వచ్చారు, నక్షత్రాన్ని చేసుకోవచ్చు కదరా అని నువ్వు గగన్ అడుగు. అమ్మో, వాడేమంటాడు ఏమో. నిన్ను వాడేవి అండు. వాడికి నీ తర్వాతే ఆ దేవుడు కూడా. నువ్వు చెప్పింది నచ్చకపోతే వాడు సైలెంట్గా వెళ్ళిపోతాడే తప్ప నిన్ను పల్లెత్తు మాట కూడా అండు. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. కానీ నాకు భయంగా ఉందండి. శారదా, నన్ను నమ్ము. భూమి లాంటి అమ్మాయి నీ కోడలవ్వాలంటే నువ్వు ఈ మాత్రం ధైర్యం చేయాలి కదా. సరే, వాడేమనడని మీరింత నమ్మకంగా చెప్తున్నారుగా, చేస్తాను. శారదా, ఒక విషయం మాత్రం నువ్వు బాగా గుర్తుపెట్టుకో. మన భూమి పండు లాంటిది, నక్షత్ర రాయి లాంటిది. ఈ భూమి అనే పండు మన గగన్ గాడి చేతిలో పడాలి అంటే నక్షత్ర అనే ఈ రాయితో మనం ఆ పండుని కొడుతూనే ఉండాలి ఉండాలి. మన ఎజెండా యొక్క కాన్సెప్టు ఇదే. అర్థమైందిగా? ఆ అర్థమైందండి. అమ్మో, వాళ్ళిద్దరినీ కలపాలనే హుషార్లో నేను మాట్లాడేస్తున్నాను, కానీ వాడొస్తాడని భయంగా ఉందండి. ఇకనైనా బయలుదేరండి. ఓకే ఓకే. శారదా, నిజంగానే నేను ఈ షర్ట్లో బాగున్నానా? బాగున్నారు స్వామి, చాలా బాగున్నారు. వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. అమ్మయ్యా, దేవుడా రక్షించావు. ఈయన వెళ్ళిపోయారు, వీడు చూడలేదు. అమ్మా, నువ్వేంటి బయటున్నావు? అది కూరగాయల బండి దగ్గరికి వెళ్ళాన్రా. బాగా లేవు, అన్ని పుచ్చులే. అందుకే తిరిగొచ్చేస్తున్నాను. అవునా, సరే పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.